బెంజ్ కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు దోలే గ్రాండైజర్ కార్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందని వీడియో చేశాను కదా, ఆ కార్ ని ఇప్పుడు సనైకల్ అయితే చేపించుకోరమని చెప్పాడు. ఈ కారు పైన కింద అంతా చెక్ చేసి కార్ చేయడానికి ఒక రోజు అయితే పడుతుంది. రేడియేటర్ వీల్ పగిలిపోయింది, రేపు మధ్యాహ్నం 2 గంటలకైతే రమ్మని చెప్పాడు. రేడియేటర్ లో పోసి నీళ్లు పోసినట్టు బయటకి అయితే వచ్చేస్తున్నాయి. అయినా చెత్తలో పడాల్సిన కార్ ఎత్తుకొచ్చి రెడీ చేయని చెప్తున్నాడు. మీ సార్కి తెలియలేదు అంటున్నాడు కార్ చేసే అతను. అంత చనువుగా ఎందుకు అతను ఆ మాట అన్నాడు అంటే, మా కోవిడ్ అతను ఇద్దరు ఫ్రెండ్స్. ఈ కార్ ఇక్కడ పెట్టేసి నేను రూమ్ కి అయితే వచ్చేసాను. మరుసటి రోజు మధ్యాహ్నం స్కూల్ డ్యూటీ లైఫ్ చేసుకుని అన్నం అయితే తినేసి నేను శ్రీలంక డ్రైవర్ సనక్ అయితే బయలుదేరేసాం కార్ తీసుకురావడానికి. మేము సనైకి వచ్చేటప్పటికి కార్ రెడీ చేసి స్టార్టింగ్ లో అయితే పెట్టున్నాడు. ఇంకోసారి ఈ కార్ ని బాగా చెక్ చేసి ఇంకేసుకోమని చెప్పాడు. ఈ కార్ ఇంటికి వేసుకుని మీరు లోపల బాగా తుడిచి బయట శుభోనేసి కడగాలంట మా సార్ చెప్పాడు. ఈ కార్ ఇంటికి వేసుకొచ్చి తుడుద్దామని మేడెత్తేటప్పటికి నీళ్ళని కింద పోయి అంటకట్టిపోయి ఉన్నది. వాళ్ళు చెప్పిన తర్వాత ఎట్టకుండా కంపల్సరీ అయితే కడగాలి. ఒకసారి కార్ అవతారం చూడండి ఎలాగుందో. లోపల తుడుద్దామని స్టార్ట్ చేసేటప్పుడు టైం చూడండి 2:56 అయితే అయింది. ఇదంతా అయిపోయేటప్పటికి ఎంత టైం అవుతుంది ఏమో. మ్యాట్లన్నీ తుడిచి శుభోనేసి కడిగి అద్దాలన్నీ తుడిచేటప్పటికి టైం చూడండి 4:11 అయితే అయింది. కార్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.